సినీ నటుడు నాగార్జునకు మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. గతంలో ఆమె చేసిన కామెంట్స్పై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాగార్జున ఆయన కుటుంబ సభ్యులపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని, ఆయన కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఆమె నాగార్జున కుటుంబం తన వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే చింతిస్తున్నా అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు కొండా సురేఖ. రైట్, ఇదే అంశంపై రాకేష్తో మాట్లాడి మరిన్ని అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్, చెప్పండి. సో కొండా సురేఖ అర్ధరాత్రి ట్వీట్ చేసినట్టుగా ప్రస్తుతం వార్త వైరల్ అవుతోంది. మరోవైపు ఇదే కేసు ఇవాళ కోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ ట్వీట్ చేశారు. సో తద్వారా నాగార్జున ఈ కేసుని వెనక్కి తీసుకుంటారా లేదా అనేది ఒక ప్రధాన అంశంగా పలువురు చూస్తున్న పరిస్థితి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సినీ హీరో నాగార్జున అలాగే హీరోయిన్ సమంత విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల తాను చిందిస్తున్నానంటుకున్న కొండా సురేఖ అర్ధరాత్రి ట్వీట్ చేశారు. అయితే గత సంవత్సరం హీరో నాగార్జున అలాగే సమంత విషయంలో చేసిన కామెంట్స్ టాలీవుడ్ లోనూ కాదు రాజకీయ రంగంలో కూడా ప్రకంపన సృష్టించాయి. ఆ తర్వాత ఈ వ్యాఖ్యల పైన సినీ హీరో నాగార్జున కొండా సురేఖ పైన పరువు నష్టం దావా వేశారు. ఆ దావాకు సంబంధించి కోర్టులో ట్రయల్ రన్ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ వ్యాఖ్యల పట్ల తాను పశ్చాత్తాపడుతున్నాను, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను, నాగార్జున కుటుంబానికి తన వ్యాఖ్యల పట్ల బాధ కలిగినట్లయితే తాను కూడా చింతిస్తున్నాను అంటూ కూడా ట్వీట్ చేశారు. అయితే ఈ కేసు విషయంలో కోర్టు కొంత సీరియస్ గా ఉండడంతో కొండా సురేఖ వెనక్కి తగ్గినట్టుగా సమాచారం. నిజానికి ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో నాగార్జున తీవ్రంగా ఘాటుగా స్పందించారు. ఆ సమయంలో స్పందించిన కొండా సురేఖ తాను కూడా తెలుసుకున్నానంటూ కూడా నాగార్జునకు అల్టిమేట్ జారీ చేశారు. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు కోర్టులో వాదోపలు జరుగుతున్న నేపథ్యంలో కొంత కొండా సురేఖ సంబంధించి ఈ విషయంలో కొంత వెనక్కి తగ్గినట్టుగా ఈ ట్వీట్ తో అర్థమవుతా ఉంది. అయితే ఈ ట్వీట్ తో కోర్టులో సంబంధించి వాదన విషయంలో ఏమైనా తీర్పు సంబంధించి మారుతుందా అనేది చూడాలి. ఎందుకంటే కోర్టు కొండా సురేఖ విషయంలో సీరియస్ గా ఉన్న నేపథ్యంలోనే తన వ్యాఖ్య వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు ట్రయల్ గా ఉన్న నేపథ్యంలో కోర్టు తీర్పులో ఏమైనా చేంజెస్ ఉంటుందో అని చూడాలి. లేకుంటే నాగార్జునకు అనుకూలంగా తీర్పు ఇస్తున్నారు, లేకుంటే నాగార్జున కొండా సురేఖ ఎలాగో తన ట్వీట్ ద్వారా తన పశ్చాత్తాపం తెలియజేసింది కాబట్టి కేసుని ఏమైనా వాపసు తీసుకుంటారని చూడాలి. All right. Thanks for the inputs, Rakesh.